ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ. దానివల్ల దేశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్లు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి, కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం. అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసరం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం. రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నుంచి మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్ ఉపయోగించాం. రౌడీల పైన ఉక్కుపాదం మోపాం. మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత దిశ 14-19 మర్డర్స్ 15% తగ్గాయి. రైటింగ్ 51% తగ్గాయి. కిడ్నాపింగ్ అబ్డక్షన్స్ 16% తగ్గాయి. అదే మరి హర్ట్ అయితే 18,048 నుంచి 16,018 తగ్గాయి. 11% తగ్గింది. అసాల్ట్ 20% తగ్గాయి. రాబరీ దొంగతనాలు 25% తగ్గాయి. దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత వెలిగింది. ఒక ప్రతి ఒక్కరు కూడా నమ్మకం వచ్చింది, మేము సేఫ్గా ఉంటాం అనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ దిశ చేయగలిగామంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది, ఒక మోడర్న్ ఆఫీస్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు, కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం. 14,770 కెమెరాలు పెట్టి నేరాలు జరక్క మునిపే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్,
పోలీసులు బాధ్యతగా ఉండాలని బాడీ వన్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి. అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము, థర్డ్ డిగ్రీ ఈ ప్లింతీ లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం. ఇంకో పక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఎవరైనా నేరాలు చేయాలన్నా ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం.